గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాలకు ప్రాజెక్టులకు భారీగా నీరొచ్చి చేరుతుంది. తెలుగు రాష్ట్రాల్లో వర్షాలతో పాటు ఎగువ నుంచి భారీగా వరద ప్రాజెక్టుల్లోకి నీరు చేరుతోంది. అటు శ్రీశైలం జలాశయానికి కూడా ఇన్ఫ్లో మరింత పెరిగింది. భారీ వర్షాల కారణంగా మిడ్ మానేరు జలకళను సంతరించుకుంది. ఎగువ నుంచి వస్తున్న వరదతో మిడ్ మానేరుకు 524 క్యూసెక్కుల ఇన్ఫ్లో ఉంది. రిజర్వాయర్ క్రమంగా నిండుతూ ఉండడంతో ఆయకట్టు రైతులు వ్యవసాయ పనులు ముమ్మరం చేశారు. మహారాష్ట్రలో కురుస్తున్న వర్షాలతో కడెం ప్రాజెక్టుకు వరద ఉధృతి కొనసాగుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. 10,000 క్యూసెక్ల ఇన్ఫ్లో ఉండగా 13,000 క్యూసెక్ల అవుట్ఫ్లో ఉంది. కడెం ప్రాజెక్టుకు పూర్తి స్థాయి నీటి మట్టం 700 అడుగులు కాగా ప్రస్తుతం 692 అడుగులకు చేరింది. ఎగువ నుంచి వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టు నిండు కుండలా మారింది. మహారాష్ట్ర, కర్ణాటక నుంచి వస్తున్న వరదతో జూరాల ప్రాజెక్టుకు భారీగా వరద నీరు చేరుతూ ఉండడంతో 42 గేట్లు ఎత్తి నీటిని దిగువకు వదులుతున్నారు. ఇన్ఫ్లో 196,000 క్యూసెక్కులు ఉండగా అవుట్ఫ్లో 192,000 క్యూసెక్కులుగా ఉంది. ఎగువన కురుస్తున్న భారీ వర్షాలతో తుంగభద్ర డ్యాంకు వరద పోటెత్తుతోంది. 22 గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. డ్యాం పూర్తి స్థాయి నీటి మట్టం 105 టీఎంసీలు కాగా ప్రస్తుతం 102 టీఎంసీలుగా ఉంది. 92,000 క్యూసెక్ల ఇన్ఫ్లో నమోదవుతూ ఉండగా 69,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ఇక శ్రీశైలం జలాశయానికి ఇన్ఫ్లో మరింత పెరిగింది. 2,15,000 క్యూసెక్కుల వరద వచ్చి చేరుతోంది. పూర్తి స్థాయి నీటి మట్టం 885 అడుగులు కాగా ప్రస్తుతం 854 అడుగులకు చేరుకుంది. పెద్దపల్లి జిల్లాలోని ఎల్లంపల్లి ప్రాజెక్టులోకి వరద భారీగా వస్తోంది. ఎగువ ప్రాంతాల నుంచి వస్తున్న ప్రవాహంతో ప్రాజెక్టు వేగంగా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకుంటోంది. మరో 3 రోజుల్లో పూర్తి స్థాయికి నీటి నిల్వ చేరుకోనుంది. ఇక ధవళేశ్వరం వద్ద గోదావరి శాంతిస్తోంది. నీటి మట్టం క్రమేపీ తగ్గుతోంది. కాటన్ బ్యారేజీ వద్ద 13.7 అడుగుల మేర ప్రవాహం ఉంది. 12,67,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలో విడుదల చేస్తున్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా ఏజెన్సీ వ్యాప్తంగా కురుస్తున్న కుండపోత వర్షాలకు డొంకరాయి రిజర్వాయర్కు భారీ వరద నీరు వచ్చి చేరుతోంది. దీంతో 2 గేట్లు ఎత్తి నీటిని విడుదల చేశారు అధికారులు. శబరి పరివాహక ప్రాంత లోతట్టు గ్రామాల ప్రజల్ని అప్రమత్తం చేశారు.